జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తాను దైవాంశ సంభూతుడిని అనిపించుకుంటూ ఉంటాడు. తాను మోనార్క్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి జగన్ రెడ్డికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చింది. కేవలం 10,000 ఓట్లున్న ఎన్నిక అది. కానీ ఓటర్లు ఇచ్చిన తీర్పు మాత్రం మామూలు తీర్పు కాదు. 2024లో రాష్ట్ర ప్రజలు 11 సీట్లే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. మళ్లీ 14 నెలల తర్వాత జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజలు వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా తీర్పిచ్చారు. దీంతో ఒక్కసారిగా పార్టీ క్యాడర్ నాయకులు షేక్ అయ్యారు. మొన్నటిదాకా కూటమి మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 2029లో వచ్చేస్తున్నాం అనే అసత్య ప్రచారం చేస్తూ వచ్చారు. మొన్న పులివెందుల ఫలితం చూడగానే అందరూ మౌనంగా ఉండిపోయారు. గత 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ కబంధ హస్తాల్లో మగ్గిన పులివెందులకు ఇక స్వాతంత్ర్యం వచ్చినట్లే లెక్క. ఇప్పటికైనా హత్యా రాజకీయాలకు దూరంగా అభివృద్ధి పదంలో పులివెందుల నడవాలి. అలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్లపై ఎంతో ఉంది.